భద్రతతో కూడినటువంటి ఎలక్షన్స్ నిర్వహించాల్సిన బాధ్యత ఈ రోజు భారత ప్రభుత్వం పైన ఉంది అండ్ భారత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ దేనికి ఇండికేషన్ గా చూడొచ్చు? దీంతో రెండు ఉన్నాయండి. అంటే కేవలం ఓటింగ్ పర్సంటేజ్ ని కేవలంగా అంటే ఇంతకు ముందు ఓట్లు వేసేవాళ్ళు కాదు ఇప్పుడు వేసారు అనుకోవడం కూడా తప్పు అవుతుంది. ఇంతకు ముందుతో ఇప్పుడు పోల్చితే ఎలక్షన్ ఈ ఎస్ఐఆర్ జరిగిన తర్వాత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత చాలా ఓట్లను తీసేశారు, కొన్ని ఓట్లు పోయినాయి. అంటే పోవడం అంటే అదేదో తొలగించేశారు, అందరికి ఓట్లు లేకుండా చేశారు అనే ఒక రాంగ్ అసంప్షన్ లో మాట్లాడుతున్నారు. అది మాత్రమే కాదు, అంటే జనరల్ గా మాట్లాడితే మనుషులు చనిపోయిన వాళ్ళు ఉంటారు, డబుల్ ప్లేసెస్ లో ఇక్కడ ఒక ఓటు ఇంకో దగ్గర ఇంకో ఓటు ఉంటది. ఇట్లా చాలా అంశాలు చాలా తప్పుల తడకగా ఎలక్షన్ ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు దాంట్లో నుండి అవసరం లేని పేర్లను తొలగించడం జరుగుతుంది. తొలగించినప్పుడు అందులో కనీసం ఒక 10% అట్లనే పోతాయి ఓట్లు, రైట్? ఆ ఓట్లు తగ్గినప్పుడు, ఓట్ల నంబర్ తగ్గినప్పుడు పర్సెంటేజ్ సేమ్ గానే ఉండొచ్చు. ఇంతకుముందు 85% పోలింగ్ అయింది అనుకోండి, ఈసారి 92% అయింది అనుకోండి. ఆ ఓట్ల తగ్గింది కాబట్టి పర్సెంటేజ్ లోకి వస్తే ఈ నంబర్ పెరుగుతుంది పర్సెంటేజ్. సో దీన్ని మనం మొత్తానికే మారిపోయింది అనుకోవడానికి లేదు. ఎస్, ఆ పోలైన పర్సెంటేజ్ లో ఎన్ని ఓట్లు ఏ పార్టీకి గంపగుత్తగా వెళతాయన్నది మనం చూడాల్సినటువంటి విషయం. అంతే, మనం ఓన్లీ పోలింగ్ పర్సెంట్ పెరిగింది అనే మాటనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఈసారి ఏం చేశారంటే పోలింగ్ పర్సెంటేజ్ సంబంధించి ఈసారి గవర్నమెంట్ ముఖ్యంగా అక్కడ వచ్చినటువంటి కేంద్ర బలగాలు ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాయి. మీరు 2021తో పోల్చితే ఇప్పుడు హింసాత్మక సంఘటనలు చాలా తక్కువగా జరిగాయి. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా కూడా సీరియస్ సిచ్యువేషన్స్ కనిపించలేదు. బికాస్ పోలీసులు ఉన్నారు కాబట్టి సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు బయటకు వచ్చారు. సిఆర్పిఎఫ్ బలగాలు, కేంద్ర బలగాలు, ఈవెన్ పోలీసుల మీద కూడా గొడవ నడుస్తుంది. ఇంకా నిన్న ఒక వీడియో వచ్చింది, అక్కడ వాళ్ళు ఏంటంటే లోకల్ పోలీసు టిఎంసీ కోటేయమని ఒకడు ఇంటిమిడేట్ చేస్తున్నాడంట. పోలీస్ చేస్తూ ఉంటే ఇక్కడ కార్యకర్తలు అందరూ వచ్చి అతని మీద గట్టిగా వాగ్వాదం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ డిజిటల్ యుగంలో ఎవరు ఎవరిని మోసం చేయలేరు. అది మోసం చేయాలని అనుకున్నా ఆ రోజు వరకు చేయగలుగుతారేమో కానీ తర్వాత జరగదు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడాం, ఈయన అజయ్ పాల్ శర్మ మాట్లాడింది నిజంగా అంత సమస్యాత్మకంగా ఉన్నట్లయితే కనుక మరి జహంగీర్ ఖాన్ ఏం మాట్లాడుతున్నాడు? మే 4వ తేదీన మేము ఇక్కడే ఉంటాం, వాళ్ళు ఎవరు ఉండరు, మీ సంగతి తేలుస్తాం అని అంటున్నాడు కదా. అభిషేక్ బెనర్జీ అంటున్నాడు కదా, అభిషేక్ బెనర్జీ మే 4వ తేదీన అమిత్ షాకి వార్నింగ్ ఇచ్చాడు. లాస్ట్ టైం కొన్ని వదిలేసాం, ఈసారి అన్ని చూస్తాం అన్నాడు అభిషేక్ బెనర్జీ. మే 4వ తేదీన ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి, అమిత్ షా ఈ రోజు ఉంటాడో చూద్దాం, అమిత్ షా పెద్ద గుండానా నేను గుండానా తెలుస్తుంది. ఏం మాట్లాడుతున్నాం మనము? పార్లమెంటరీ భాషనా లేకపోతే ఏంటి? మరి టిఎంసీ మాట్లాడితే తప్పలేదా? అండ్ ఇంకొక పాయింట్ అడుగుతున్నాను, ఇప్పుడు ఈడీ విచారణ జరుగుతోంది, ఒక ముఖ్యమంత్రి లోపలికి వెళ్ళి ఫైల్ లాక్కొస్తుంది, ఎవరు మాట్లాడరు అసలు. అంటే మనము వన్ సైడెడ్ గా మాట్లాడడానికి అవసరం లేదు, ఒక్కొక్క దగ్గర ఒకలాగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం హింసాత్మక సంఘటనలు అంటే మనం బలగాలు నిర్వహించడం అంటే ఛత్తీస్గఢ్ లో ఉందనుకోండి, ఛత్తీస్గఢ్ లో సుక్మాలోనో లేకపోతే దంతెవాడలోనో ఎలక్షన్ నిర్వహించాలంటే ఎక్కువ మందిని మోహరిస్తాం మనం. అందుకే ఎలక్షనీరింగ్ లో కూడా ఇదంతా ఏంటంటే సమస్యాత్మక ప్రాంతాలేవో ఫస్ట్ గుర్తిస్తారు, అది పోలీస్ వ్యవస్థ గుర్తిస్తుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ బలగాల్ని మోహరిస్తారు, సమస్య లేదనుకున్న ప్రాంతాల్లో తక్కువ బలగాలు ఉంటాయి. సో బెంగాల్లో ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నప్పుడు ఎక్కువ మంది బలగాలు అవసరం అవుతారు, అవసరాన్ని బట్టి కదా సెక్యూరిటీ ఉండేది న్యాచురల్ గా. సో కాశ్మీర్ లో కూడా ఇదే, కాశ్మీర్ లో కూడా పెట్టలేదు ఇన్ని బలగాలు, బెంగాల్లో పెట్టాల్సి వస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పరిస్థితి ఉందో. తమిళనాడు ఏంటి సార్? ఒకసారి తమిళనాడు దగ్గర కూడా వెళ్దాం. తమిళనాడు నాకు కొంచెం నాకు కూడా ఎందుకో తేడాగానే. విజయ్ ఆయన చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ఏదో ఇండికేషన్ ఇచ్చారు,